మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నామండి. ఈరోజు ప్రత్యేకంగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సకలాశీర్వదముల కారణభూతుడైన మా తండ్రి దేవా, మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చూస్తున్నాం. దేవా, నీ సన్నిధి, నీ కాంతిని బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభు, నీ బిడ్డలతో కొద్ది నిమిషాలు నీ యొక్క రక్షణ సువార్త విషయంలో మేము మాట్లాడడానికి ప్రత్యేకమైన రీతిలో నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపుకుని నీ బిడ్డలతో మీరు మాట్లాడి నీ రక్షణ ప్రణాళికను నెరవేర్చుకుని మీరు మహిమ పొందమని త్వరగా రానైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రక్షణ సువార్త అనేది ఎందుకు అసలు ప్రారంభమైంది అనేది మన యొక్క జీవితాల్లో మనం పరిశీలన చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు మానవుని కొరకు ప్రత్యేకంగా ముందుగా ఆయన ప్రణాళికలు ఎలా సిద్ధపరిచాడు అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆది కాండంలో మొట్టమొదటిగా చెప్తాడు. మొదటి వచనంలో మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆయన చెప్పేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే ముందుగానే మానవుని కొరకు ఆయన యొక్క ప్రణాళికను మరి ముందుగా నిర్ణయించుకుని ఒక మానవుని నిర్మించడానికి ఆయన మానవుని కొరకు కావలసినవన్నీ కూడా మరి ఆయన 6 రోజులు శ్రమించి 7వ దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే అటువంటి తండ్రి అయిన దేవుడు ఆదామును నిర్మించుకున్న తర్వాత ఆదాము తనతో కలిసి స్నేహం చేసిన వారిగా మనం చూస్తున్నాం. మానవుని యొక్క విధానంలో మనం పరిశీలన చేసినప్పుడు ఆదాముని దేని నుండి తీశాడంటే మట్టి నుండి తీయబడ్డాడు. కాబట్టి ఆ మట్టి నుండి తీయబడిన ఆదామును దేవుడు తన ఆత్మను ఆయనలోని పంపించాడు కనుక అప్పుడు జీవాత్మ అయ్యేనట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి గమనించండి, ఎందుకంటే ఈ మానవుడు బ్రతకడానికి ఆయన రక్షణ, ఆయన యొక్క ప్రణాళిక ఎలా చేశాడు, మరి కావలసినవి అన్ని కూడా చేసుకొచ్చినట్లుగా మరి ఈ చరిత్ర మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి గమనించండి, ఎందుకంటే ఆ చరిత్ర మనం పూర్తిగా అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఎందుకంటే 6 దినాలు కూడా మనకు కావలసినవి అన్ని కూడా మానవుడికి కావలసినవి అన్ని కూడా నిర్మించి ఆయన ఆ ఎదోను తోటలో పెట్టి నువ్వు బ్రతకమని సూర్యచంద్రుల్ని ఏర్పాటు చేశాడు, నక్షత్రాలను ఏర్పాటు చేశాడు, ఇవన్నీ ఏర్పాటు చేశాడు. చేసి అక్కడ నల్లని ఒక తోటను ఏర్పాటు చేసి ఎదోను తోటగా ఏర్పాటు చేసి ఆ ఎదోను తోటలో పెట్టి ఆయన మరి ప్రశాంతంగా వెళ్ళేవాడు. మరి ఒకరోజు మరి ఏమనుకున్నాడో తెలియదు, కానీ అయ్యో నా కుమారుడు నేను ఇక్కడ ఒక్కడనే విడిచిపెడుతున్నాను, తండ్రి ఆలోచన విడిచిపెడుతున్నాను, వీడికి సాటి అయిన సాకారిని మనం చెయ్యాలి ఈ నా కుమారుడికని ఆలోచన చేసి ఒక రోజు గాఢ నిద్ర కాయించి ఆయన పక్క టెముకను తీసినట్లుగా మనం చూడగలుగుతున్నామండి జీవ గ్రంథంలో. ఆ పక్క టెముక ఈనాడు నారిగా పిలవబడుతుంది. నారిగా పిలవబడిన తర్వాత ఈ నారి ఏం చేసింది అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే తీసుకొచ్చి ఆదాము ముందు నిలబెట్టినప్పుడు నా పక్కటెముకలో ఎముకని ఆయన సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. నారి అని సంబోధించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి గమనించండి, ఎందుకంటే అక్కడ ఆదాముని అవ్వలను జతపరిచిన తర్వాత వారు ఏదైనా తోటలో ఉంటున్నారు. మళ్ళీ సల్లపొట్టేలా ఆయన రావడం, కలుపుతాం, బిడ్డలిద్దరిని కలిసి ఆయన ఆనందించుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవాడు తండ్రి అయిన దేవుడు. అయితే ఒకరోజు అయ్యో ఈ తోట అంతా చాలా సుందరముగా ఉంది, అందంగా ఉంది, ఈ చెట్లు ఫలాలు మనం తింటున్నాం కదా అని అనుకుని అవ్వ కొంచెం ప్రయత్నం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. కాబట్టి గమనించండి, కానీ ఆయన ఒక ప్రత్యేకమైన విధులలో మాట్లాడి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఆదాము ఇదిగో ఈ తోటలో పళ్ళన్నీ కూడా నువ్వు తినొచ్చు, కానీ అదిగో ఆ మధ్యనున్న ఆ జీవవృక్ష ఫలం మాత్రం నువ్వు తినటానికి వీల్లేదు అని చెప్పి ఆయనకు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. అయితే ఈ అవ్వ అయ్యో తోట చూద్దామని వెళ్ళింది, తోట చూసింది, ఏదోని తోటల మధ్య ఉన్న ఆ జీవవృక్ష ఫలం తినొద్దన్నాడు. కాబట్టి ఆ ఫలం దగ్గరికి వెళ్ళేదకి ఆమెకి మరి ఆ కంటికి ఎలా కనపడదంటే చాలా సుందరమైన పండుగ కనిపించింది. ఆ పండు తినడానికి ప్రయత్నం చేసింది. అక్కడ ఎందుకంటే ఆ సుందరమైన సారూప్యాన్ని సాతాను అంటే సర్పం ఎక్కుతగలదు కనుక
ఆనాడే ఉంది, ఈ సాతాను కూడా ఆనాడే ఉంది. ఆ సాతాను ఏం చేసిందంటే ఇప్పుడుగా పాముగా ఉండి ఆ యొక్క పండుని ఆకర్షణీయముగా చూపించి అవకి ఎంతగానో ఆకర్షణీయంగా కనిపించినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. అయితే పండు తినాలని ఆశ కలిగింది. సరే అడుగుతుంది, సర్పం అడుగుతుంది, ఇదంతో ఈ తోటలో ఉన్న ఈ పండు తినొద్దని నీకెవరు చెప్పారు అన్నదప్పుడు నా తండ్రి దేవుడు తినొద్దన్నాడు కాబట్టి నేను తింటాం మానేసాను, తింటే నువ్వు దేవునితో సమానమైపోతావని చెప్పి అక్కడ ఆ సాతాను అవ్వని మోసపుచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. సరే మోసపుచ్చింది అవ్వ స్త్రీ ఎందుకని బలహీన ఘటనని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మన చరిత్రలో మనం పరిశీలన చేసినప్పుడు స్త్రీ చాలా బలహీనమైన ఘటనని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎరిగి మనం ఆమెతో మనం కాపకం చేయాలి కనుక అక్కడ చెప్తున్నాడు చూడండి, ఆ పండుని కోసుకుని సగం తిని సగం తీసుకుని తన భర్తకి ఇవ్వాలనుకుంది. భర్త కూడా ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. తిన్న తర్వాత వీళ్ళిద్దరూ మరి అక్కడ ఏమైపోయారో ఒకసారి ఆలోచించండి. వారి యొక్క మనోనేత్రాలు తెరబడిన తర్వాత వారికి చిగ్గు కలిగింది. అక్కడి నుంచి ఆ తండ్రి అయిన దేవుడు వస్తే ఆ చెట్టు చాటుకి ఈ చెట్టు చాటుకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు తండ్రిని దేవుడు అడుగుతాడు, ఆదాము ఎక్కడున్నావు? అటు ఇటు తిరుగుతూ అంటున్నాడు. ఆదాము ఎక్కడున్నావని అడిగినప్పుడు ఆ ఆదాము అంటాడు, అయ్యా నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ ద్వారా నువ్వు తినొద్దన్న పండు నేను తిన్నాను కనుక ఇదిగో అని చెప్పి అవ్వ మీద ఆయన చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి గమనించండి, ఎందుకంటే ఆ పండు తినటం వల్ల ఆ నరుడు ఏమైపోయాడండి, శాపగ్రస్తుడైపోయాడు. అంటే ఆ రోజునే చచ్చిపోయాడు. పండు తిన్న రోజునే ఇరువురు కూడా చచ్చిపోయారు. కానీ వారి యొక్క భౌతిక దేహాలతో ఉన్నారు కనుక వారి ఇరువురిని తండ్రిని దేవుడు వచ్చి ఇరువురిని చూసి సంతోషించాడు. కానీ మీరు చేసిన పనిని బట్టి చెప్పించబడినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. అందుకని అన్నాడు, నరుని యొక్క అక్కడ చెప్పించి ఆ భూమిని చేర్చిపరుచుకుని ఆ చెమట కార్చి నువ్వు పనిచేసి బ్రతకాలి కానించి అని చెప్పించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ శాపం ఈనాడు ఆ నరునితో వచ్చిన ఆ శాపం తరతరాలుగా చూడండి. ఒకసారి పరిశీలన చేస్తే ఎన్ని తరాలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేస్తే తరతరాలుగా ఆది కాండం కానించి మనం పరిశీలన చేస్తే ఆదాము ద్వారా వచ్చిన శాపం మళ్ళీ అబ్రహాంతో కూడా సంభవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అబ్రహాంతో కూడా సంభవించిన ఆ యొక్క శాపం నోవాహుతో కుటుంబంతో కూడా వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి గమనించండి, ఎందుకంటే ఆ శాపాన్ని మరి ఏ రకంగా తండ్రి దేవుడు ఆలోచన చేశాడో ఒకసారి ఆలోచించండి. ఆ అబ్రహాం కాలంలో మరి తండ్రి దేవుడు నా కాలానికి వచ్చే అడిగి నోవాహుని మరి భూమండలం అంతా కూడా పాపంతో నింపబడింది కనుక అయ్యో నా ప్రజలు నా బిడ్డలు ఈ రీతిగా చెడిపోతున్నారు, ఈ రీతిగా నశించిపోట నాకు ఇష్టం లేదని ఆయనే స్వయంగా మళ్ళీ నోవా కాలంలో వచ్చి నోవాహుతో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ నోవాహు జీవిత చరిత్రలో మనం పరిశీలన చేస్తే ఆయన అక్కడ అంటాడు, ఏమంటున్నాడంటే నోవాహు ఒక ఓడను సిద్ధపరచుకో అని చెప్పి చక్కని ప్రణాళిక ప్రకారంగా ఆయన కొలతలు ఇచ్చి అన్ని ఇచ్చి ఒక ఓడను సిద్ధపరిస్తే అయ్యా రండి అని ఆ నోవాహు కుటుంబం నోవాహు ఓడను తయారు చేసేటప్పుడు ఆ ప్రజలందరినీ కూడా కోరితే ఒక్కరు కూడా రాలేదు. కానీ వారి కుటుంబం మాత్రం అక్కడ ఆ ఓడను సిద్ధపరచుకున్న మాట ప్రకారంగా సిద్ధపరిచిన తర్వాత తండ్రి దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ భూజంతువుల్లో అన్నిటినీ పెంటిని పోతుని మరి నీవు తయారు చేసిన తర్వాత నీ పిలిస్తే వస్తాయి. ఆ వచ్చినట్లని లోన పెట్టుకున్న తర్వాత లోనకి తీసుకెళ్ళు ఆ వాళ్ళలోనికని చెప్పినప్పుడు ఆ చెప్పిన మాట ప్రకారంగా తండ్రి చెప్పిన మాట ప్రకారం తండ్రిని దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మరి ఆ నోవాహు చేశాడు. నోవాహు అక్కడ ఏమయ్యారో ఒకసారి ఆలోచించండి. ఆనాడు మరి దేవుని ఉగ్రత ఎలా కుమరించబడిందంటే మరి వర్షం కురిసింది, చక్కగా వర్షం కురిసి ఆ వర్షం 40 దినాలు కురిసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే 40 దినాలు వర్షం పడిన తర్వాత ఒకరోజు మళ్ళీ తిరిగి భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే
మరి ఆనాడు రకరకాల దేవుళ్ళని నమ్ముకున్నారు, దేవతలను నమ్మారు, అన్ని చేశారు. కానీ వారి దేవతలను కొలుచుకున్నారు. రక్షించు, నన్ను రక్షించు, మనల్ని రక్షించని. కానీ వారు ఎవరైనా రక్షించారంటే ఎవరూ రక్షించలేదు. కానీ తండ్రి అయిన దేవుడు మాత్రము నా కుటుంబానితో చెప్పాడు, నా కుటుంబాన్ని మాత్రమే రక్షించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ నవ కుటుంబం ద్వారా వచ్చిన మన సంతానం ఈనాడు దేవుని బిడ్డలుగా నిరూపించబడాలి అంతే. అందుకని యోహాను సువార్తలో చెప్తున్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్తలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 1:4 మనం పరిశీలన చేస్తే చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన చెప్తున్నాడు, చూడండి ఇక్కడ, ఆయన యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఏమంటున్నాడండి? ఆ వాక్యము దేవుడే ఉండెను. మొదటి వచనంలో మనం చూసినప్పుడు యోహాను సువార్తలో ఏమంటున్నాడండి? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను అని కూడా సెలవిస్తున్నాడు. 4వ వచనం చూస్తే చెప్తున్నాడు. 4వ వచనం ఏమండి? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉందంట. ఈనాడు పరిశీలన చేస్తే చూడండి, యేసు క్రీస్తుగా మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఆ తండ్రి దేవుడి ప్రణాళిక ప్రకారంగా అయ్యో మానవాళ్ళంతా మరి నశించిపోతున్నారని ఆయన రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి మరి ఆయన భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. భూమి మీదకి వచ్చి ఆయన యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి యేసు క్రీస్తుగా మరి కన్య మరియ గర్భాన్ని జన్మించి ఆమె పాపం ఎరగని స్త్రీగా ఉందా గనుక ఆమె గర్భాన్ని జన్మించి ఆయన చెడిపోతున్న ఈ మానవాళిని రక్షించుకుని రక్షణ ప్రణాళికను ఆయన ఇచ్చి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతామండి. కాబట్టి గమనించండి, ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడండి? ఆ 4వ వచనంలో చూస్తే చెప్తున్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటి ప్రకాశించుతున్నది గాని చీకటి దానిని గ్రహించకుండెను. ఏమంటున్నాడండి? ఒకసారి ఆలోచించండి. ఆ చీకటిని ఎవరో మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆ యేసు క్రీస్తు వారు మరి ముందుగానే ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి కన్య మరియను ఏర్పాటు చేసుకుని తండ్రి దేవుడు ఆ భూమి మీదకి వచ్చి ఆయన చక్కని ప్రణాళికను మళ్ళీ నెరవేర్చడానికి చూడండి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఒకసారి ఆలోచించండి. ఈ మానవాళిని మళ్ళీ తిరిగి ఆయన వ్యక్తిత్వపడటానికి, ఆయనతో మరి కలిసి ఉండడానికి, ఆయన యొక్క ఉనికిని చాటడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 33 సంవత్సరాలు పట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అర్ధ సంవత్సరంలో 6 మాసాల్లో ఆయన సువార్తను ప్రకటించాడు. అయ్యా, ఆ సువార్త విషయంలో మనం పరిశీలన చేస్తే ఆయన కొన్ని అనేకమైన కార్యాలు చేసినట్లుగా మన యొక్క కొత్త నిబంధనలో మనకు తేటతెల్లంగా చదివిస్తున్నాడు. కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ఆయన అంటాడు, ప్రత్యేకమైన రీతిలో మానవాళికి పక్షంగా మనం కలుగుతున్న ఇబ్బందులు కానీ మనకు కలుగుతున్న వ్యాధులు కానీ ఇవన్నీ కూడా మానవుడు చనిపోయిన బ్రతుకుతాడు అనే దాని కొరకు ఆయన చనిపోయిన వాడిని కూడా లేవనెత్తినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎవరేమంటే ఆ మన ప్రభువైన యేసు క్రీస్తునందు మనం జీవిస్తే, మనం ఉంటే ఒకవేళ చనిపోయినా కానీ మళ్ళీ బ్రతుకుతామని ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు బ్రతుకుతామంటే ఆయన మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు, రెండవ రాకడలో ఆయన కంపల్సరిగా ఆయనతో వస్తాం మనం భూమి మీదకి, చనిపోయిన వారందరూ కూడా అదే చెప్తాడు అక్కడ. అదే దాన్ని ఆసరా తీసుకుని అక్కడ మాట్లాడినట్లుగా తండ్రి అయిన దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి గమనించండి, ఎందుకంటే మన యొక్క జీవితాల్లో పరిశీలన చేస్తే చెప్తున్నాడు ఇక్కడ. అదే మన యొక్క జీవితాల్లో పరిశీలన చేస్తే మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక మాట అంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చూడండి. 45వ వచనం, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మను. చూడండి, ఆయన యొక్క రక్షణ ప్రణాళికను చేయడానికి మరి ఆయన్ని మరి ఆ తండ్రి అయిన దేవుడు ఆ ప్రభువైన యేసు క్రీస్తుని అప్పగించడానికి తన శిష్యులే
ఎవరు అప్పగించారండి? తన శిష్యులే అప్పగించారు. ఆ శిష్యుల్లో ఒక యోధ శిష్యుడు అక్కడ 30 వెండి నాణాలకి మరి అమ్మి వేసి అట్లుగా మనం చూడగలుగుతున్నాం. అక్కడ అంటాడు చూడండి, ఆ 3 గంటల సమయంలో ఆయన సిలువేయడానికి, మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఆయన సిలువేయడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ పిలాతుకు అప్పగిస్తారండి. 55వ వచనం ఒకసారి చదవండి. 55వ వచనం. వాళ్ళు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరంగా చూస్తుండేది. ఇక్కడ చూడండి, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు, ఇక్కడ స్త్రీలు చూస్తున్నారు. అయ్యో అని యేసు ప్రభుని మరి అప్పగించారు. అప్పగించినప్పుడు ఆయన రకరకాలుగా చూస్తున్నారు. కానీ పిలాతు దగ్గరికి వచ్చి అందరూ కూడా ఏమన్నారండి, అంతకుముందు అనేకమైన కార్యాలు చూసిన వారే. చనిపోయిన వారు బతికారు, కుంటివారు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారు కళ్ళు ఇచ్చాడు, అనేకమైన కార్యాలు చూశారు. కానీ ఈ ప్రజలు మళ్ళీ కడకొచ్చేటప్పటికి యేసుక్రీస్తుని ఆ శిలువకు అప్పగించడానికి అందరూ కేకలేసినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. మరి ఆ రొట్టెలు తిన్నవారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు, మరి ఆనాడు ఒలివ కొండ మీద ప్రసంగం అన్నారు, 3 దినాలు ప్రసంగం విన్నారు. ఆనాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 12 గంపలు ఎత్తబడినట్లుగా మరి 5,000 మంది తినగా తృప్తి పొంది మళ్ళీ 12 గంపలు ఎత్తినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అటువంటి దేవాది దేవుడు కూడా అక్కడ తిన్నవారు ఎవరైనా మరి ఆయన రక్షకుడు, ఆయన గొప్పవాడు అని ఎవరైనా మాట్లాడారండి? ఎవరో మాట్లాడలేదు ఈనాడు యావత్ ప్రపంచం మీద. అందుకని ఈనాడు ఎక్కడ చూసినా ఆ నిజ రక్షకుని యొక్క మాటలు మనం ఎక్కడ చెప్పినా ఎవరు అంగీకరించడం లేదు. కానీ అంగీకరించాలని ప్రేమతో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి గమనించండి, ఇక్కడ ఆయన చెప్తున్నారు, ఆ 3 గంటల సమయానికి ఆ పిలాతుకు అప్పగించిన తర్వాత పిలాతు కూడా చెప్తాడు ఒక మాట. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చూడండి, ఒక్క మాట. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ఈ సమయాన్ని నేను ముగిస్తాను. ఒకటో చూడండి, ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత అక్కడ 2 దొంగల్ని అక్కడ మనకు చూపిస్తారు. 2 దొంగలను కూడా మనం చూపించినప్పుడు ఒక దొంగమో నువ్వు రక్షించుకోమంటాడు, ఒక దొంగ అయితే అయ్యా మేము చేసిన తప్పుదానికి ఈ శిక్షకు పాత్రలు మేము, కానీ నువ్వు వెళుతున్న రాజ్యంలో మళ్ళీ ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క మరి ఆయన విధానంలో మనం పరిశీలన చేసినప్పుడు ఆయన్ని కూడా క్షమించి ఆ నిత్య రాజ్యంలో ఆయన్ని మరి ఆ దొంగను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఏ రీతిగా ఉన్నాను, మనం ఏ రీతిగా ఒకవేళ పాపంలో కూలిపోయి ఉన్నామా, శాపంలో కూలిపోయి ఉన్నామా, ఒకవేళ దొంగతనంగా ఉన్నామా, దొంగలుగా ఉన్నామా, వ్యభిచారులుగా ఉన్నామా, ఎలాగున్నా. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన ఎంతో భారంతో పిలుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ భారభరితమైన పిలుపు మనం అర్థం చేసుకుని ఆయన ఆయన సన్నిధికి వెళ్తే, ఆయన సన్నిధిలో మనం ఆయన రక్షకుడు ఆయన అంగీకరిస్తే ఆయన గొప్ప రక్షణ మనకిస్తానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి గమనించండి, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మన యొక్క జీవితాల్లో పరిశీలన చేస్తే ఆయన చక్కని మాటలు జ్ఞాపకం చేస్తాడు అక్కడ. కాబట్టి గమనించండి, మరి ఆయన యొక్క మాటను అంగీకరించి ఆయన యొక్క రక్షణలో కొనసాగుతూ ఆయన బిడ్డలను నిరూపించుకుంటూ ఆయన మన కొరకు ఏ విధంగా అయితే బాప్తిసం తీసుకున్నాడు, యోహాను చేత ఆయన బాప్తిసం తీసుకుని నీ కొరకు నా కొరకు బాప్తిసం తీసుకున్నాడు, అదే రీతిగా మాదిరిగా ఈనాడు దేవుని బిడ్డలుగా బాప్తిసం అనేది సాదృశ్యంగా మనకు అప్పగించాడు. ఆ సాదృశ్యాన్ని మనం నెరవేర్చుకుని ఆయన యందు జీవిస్తూ ఆయన సన్నిధి సహవాసంలో ఉన్నదప్పుడు ఆయన బిడ్డలుగా నిరూపించబడతాం. అయితే ఇక్కడ యోహాను సువార్త అంటున్నాడు ఒక్క మాట మనకు, ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూశాను. ఏమండి, ఆనాడు చెప్పాడు 3వ దినాన్ని నేను లెగుతానని, అదే ప్రజలకు చెప్పాడు, అదే ప్రజలు విన్నారు, కానీ ఎవరూ నమ్మలేదు. సరే మగ్దలేని మరియా ఆ 3 దినాలు అయిపోయింది, సమాధి చేయబడి
అయితే 3వ దినాన్ని లెగుతానని చెప్పాడు కదా తండ్రి అయిన దేవుడు. ఆ 3వ దినాన్ని చూద్దామని ఆ మగ్దలని మరి వెళ్ళినట్లుగా సమాధి వద్దకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నామని. ఆ సమాధిలో ఏముందరా అంటే ఏమీ లేదు. ఆ నార బట్టలు పొడవబడి ఉన్నాయి. ఆయన లేచినట్లుగా అక్కడ చూసింది మగ్దలిని మరియ. తన యొక్క ప్రజలకు చెప్పడానికి వచ్చింది, చెప్పింది. ఎవరైనా నమ్మారంటే ఎవరు నమ్మలేదు. ఈనాడు కూడా మన యొక్క జీవితంలో మనం కూడా కనిపిస్తుంది, నమ్మడం లేదు ఎవరు కూడా. కానీ నమ్మాలని మరొకసారి ప్రాధేయపడుతూ మీకు అందరికి కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి 25వ వచనంలో చూస్తే ఆయన ఒక్క మాట అంటాడు. 25వ వచనంలో 20 అధ్యాయులు యోహాను సువార్త 20 అధ్యాయులు ఈ మాట చదువుకుని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నామండి. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూతమని ఆయనతో చెప్పగా అతడు నేను ఆయనను చేతుల్లో మేకులు గుర్తులను చూచి నా వేలు ఆ మేకులు గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కనెముకలో ఉంచితేనే కానీ నేను నమ్మను తోమా అంటున్నాడు. అక్కడ వీళ్ళందరూ చెప్తున్నారు, అయ్యా మేము చూసాము. సరే మేడగదిలో ఉన్నారు, మేడగదిలోకి వచ్చారు తండ్రి అయిన దేవుడు. అనేక మంది వచ్చారు, అనేక మందితో ఆయన మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడుగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడుతుండే మేమందరం చూసామని చెప్తున్నారు. కానీ ఈ గుడ్డివాడైన తోమా నేను నమ్మను. ఆయన సిలువేసినప్పుడు మేకులు కొట్టారు, ఆ మేకుల్లో నేను చూడాలి, ఆ వేలు పెట్టి నేను చూస్తేనే కానీ నమ్మను నేను అన్నాడు. అలాగే మళ్ళీ అంటున్నాడు పక్కడెముకలు మళ్ళీ బల్లి పోటుతో పొడిచారు కనుక ఆ బల్లి పోటుని నేను చూడాలి, చూస్తేనే కానీ నేను నమ్మనని చెప్పిన తోమాను ఒకసారి మనం చూస్తున్నాం. ఈనాడు తోమా లాంటి జీవితాలు కలిగి యేసుక్రీస్తుని అంగీకరించకుండా అనేక మంది రకరకాలైన కార్యాల కొరకు రకరకాలైన విధుల కొరకే చూస్తున్నాం. కానీ అది కాదు. కానీ ఆ మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు అనేది మనం అంగీకరించుకుని మనం ఎప్పుడైతే ఆయన విశ్వాసముతో నమ్మకముగా మనం జీవిస్తామో ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు, ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నాడని ఆయన సెలవిస్తున్నాడు. కనుక అట్టి దేవాది దేవుని నమ్మి విశ్వసించి ఆయన నామములో బాప్తిసం తీసుకుని ఆయన బిడ్డలుగా సమాజంలో ఒక సంఘముగా చేర్చుకుని సంఘ సాక్షులుగా మనం ఉండాలని ప్రభు పేట మీ అందరికీ మనం చేస్తూ మరి ఈ సమయాన్ని నేను ముగిస్తానని దేవుడు ఇచ్చిన కొద్ది మాటలు మన ఎన్నికలో దీవించి ఆశీర్వదింపబడింది గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమానమ్మకమైన మా దేవ, మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన మాటలు ప్రభువా నీ బిడ్డలు వినడం కాదు కానీ గ్రహించుకుని నిన్ను అంగీకరించి నీ నామంలో బాప్తిసం తీసుకుని నీ సాక్షులుగా సంఘములో చేర్చబడి ఉండడానికి మీరే కృప చూపించి మహిమ పొందమని త్వరగారానైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.